హలో ఫ్రెండ్స్, మన దగ్గర ఉంటే ఏ వస్తువైనా దాని వాల్యూ తెలియదు. మనకి దూరమైనప్పుడే వాటి వాల్యూ ఏంటనేది తెలుస్తుందనమాట. మా పెరట్లోనే చెట్టు ఉండేది చిన్నప్పుడు. చాలా ఇష్టంగా నచ్చినన్ని తినేసి మిగతావి పడేసేవాళ్ళం అనమాట. ఒకటి చిన్న మచ్చున్నా కూడా అది తినేవాళ్ళం కాదు, ఇంకోటి తీసుకునేవాళ్ళము. సో పోను పోను ఆ చెట్టు చాలా పెద్దదైపోతుందని కొట్టేశారనమాట. అప్పుడైతే తెలిసింది వాటి వాల్యూ ఏంటనేది. స్కూల్కి వెళ్ళేటప్పుడల్లా కొనుక్కునే వాళ్ళము. ఒక ఉసిరికాయ వచ్చి ₹2 ఉండేదనమాట. అంటే అప్పుడు తెలిసింది వాటి వాల్యూ ఏంటనేది. ఇంట్లో ఉన్నప్పుడు అస్తమాటికి నచ్చినన్ని తినేసేవాళ్ళం, ఊరబెట్టుకునేవాళ్ళం. నచ్చితే తినేవాళ్ళం, లేదంటే పడేసేవాళ్ళం, మళ్ళీ తెచ్చుకునేవాళ్ళం, ఊరబెట్టుకునేవాళ్ళం. తర్వాత తెలిసింది. ఆ తర్వాత అలాగే బొప్పాయి చెట్లు కూడాను. సో ఏ పండు బాగుంటుందా, ఇది బాగోలేదు, అది బాగోలేదు అని చెప్పేసి నచ్చినన్ని కోసేసి మిగతా పడేసేవాళ్ళం. ఇప్పుడు ఒక పండు ₹100, ₹80 పెట్టి కొనుక్కుంటున్నాము. అంతేనండి. మన దగ్గర ఉంటే దేనికి కూడా మనకి వాల్యూ తెలియదు. దూరమైనప్పుడే తెలుస్తాయి వాటి వాల్యూ ఏంటనేది. సో అలాగే ఇంకొక కొంచెం దూరం వెళ్ళామంటే ఒక తోట ఉంటుందన్నమాట. ఆ తోటలోనే పెద్ద ఉసిరి చెట్టు ఉంటుంది. మాకు వనభోజనాలు కూడా అక్కడే అయ్యేవి కార్తీక మాసం. సో ఆ తోట దగ్గరికి వెళ్ళి ఉసిరికాయలు తెచ్చుకునే వాళ్ళము, లేదంటే తాతయ్య వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి చెప్పినా తెచ్చేవాళ్ళం. ఇలా ఊరబెట్టుకునే వాళ్ళం అనమాట చాలా బాగా. సో అంత ఇష్టంగా తినేవాళ్ళం. మేము అప్పుడైతే మట్టి పాత్రలో ఊరబెట్టుకునే వాళ్ళము. ఇప్పుడైతే గాజు కంటైనర్ కానీ ప్లాస్టిక్ కంటైనర్లో కానీ ఇలా ఊరబెట్టుకొని తింటే చాలా మంచిది, హెయిర్కి కూడా హెల్త్కి కూడా. సో మీలో ఎంతమందికి ఇలా ఊరబెట్టిన ఉసిరికాయలు తినడం ఇష్టమో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.